హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే గోల్డ్ వస్తువుల్ని మీరు ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎటువంటి ఏమీ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి లేకుండా మంచిగా గోల్డ్ ఐటమ్స్‌ని మంచిగా క్లీన్ చేసుకోవడానికి ఈ చిన్న టిప్ అయితే గనక ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే గనక మీరేం చేస్తారంటే ఒక గిన్నెలోకి కుంకుడుగాయలను తీసుకోండి. కుంకుడుగాయలు అనేవి ఇలా దంచి తీసుకోవాలనమాట. కుంకుడుగాయలను తీసుకోండి. కుంకుడుగాయలనేవి క్లీనింగ్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా క్లీన్ అవ్వడానికి కుంకుడుగాయలు చాలా అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. దీంట్లోకైతే గనుక మీరు వాటర్ పోసేసి మినిమమ్ ఒక 1 అవర్ అయినా సరే పక్కన పెట్టేసేయండి. కుంకుడుగాయలనేవి రసం మంచిగా వచ్చేలా చూసుకోండి. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే గనక వేడి నీళ్ళు పోసేసి మినిమమ్ ఒక 10-15 మినిట్స్ అయినా సరే పక్కన పెట్టేసేయండి. చూసారు కదా! ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చాలా చాలా నల్లగా ఉన్నాయన్నమాట. చాలా రోజులవుతుంది. కొన్న తర్వాత క్లీన్ చేయలేదు. కాబట్టి ఈ విధంగా నల్లగా మురికైతే గనక పేరుకుపోయింది. ఇలా ఉన్న వాటిల్ని ఎంతలా మెరిసాయో చూడండి ఈ చిన్న టిప్ యూజ్ చేస్తే. చూసారు కదా! ఈ విధంగా నల్లగా ఉన్న వాటిల్ని చక్కగా మెరిసేలా చేసుకోవచ్చు. ఓన్లీ ఇంట్లో ఉన్న వస్తువులతో అనమాట. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అక్కర్లేదు. ఓన్లీ 2 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే. ఫస్ట్ అయితే గనుక ఈ విధంగా కుంకుడుగాయలు బాగా నానిపోయాయి గదా! నానిన తర్వాత ఫస్ట్ అయితే మీరు రసాన్నయితే గనుక తీసుకోండి. ఇలా చేతితో గనుక మనం అన్నట్లయితే గనుక రసం అనేది మంచిగా వచ్చేస్తది. తర్వాత ఈ రసంలో ఈ పిప్ ఏదైతే ఉందో, ఈ పిప్పిని మొత్తాన్ని కూడా పక్కకు తీసేయండి. కావాలంటే మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. పిప్ అంతా తీసేసి మనకి కావాల్సిందేంటంటే ఓన్లీ కుంకుడుగాయ రసం అనమాట. ఇలా చక్కగా కుంకుడుగాయ రసాన్ని అయితే గనుక ఫస్ట్ మీరు తయారు చేసుకోండి. తర్వాత దీంట్లోకి ఏం చేస్తారంటే పసుపు ఉంటుంది కదా! ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల బంగారపు వస్తువులనేవి చక్కగా మెరిసేలా చేయడానికి చాలా బావుంటదనమాట. కాబట్టి ఈ విధంగా పసుపునైతే గనుక యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైతే గోల్డ్ రింగ్స్ ఏమైనా ఉంటే గనక అవి వేసేసుకోండి మొత్తాన్ని కూడా. ఈ విధంగా వేసేసుకోండి. నా దగ్గర ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటికి ఒక టీ గ్లాసుల వరకు రసం అయితే సరిపోద్దనమాట. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ వస్తువులు ఉంటే గనక అవి మునిగేంత వరకు చక్కగా మీరు రసాన్ని అయితే గనక తీసుకోండి. తర్వాత ఇందులో ఇయర్ రింగ్స్ ఏసేసి మినిమమ్ ఒక 15-20 మినిట్స్ అయినా సరే నాననివ్వండి. నానిన తర్వాత మీరేం చేస్తారంటే సాఫ్ట్ బ్రష్ ఉంటాయి కదా! అవి తీసుకోండి. హార్డ్‌గా ఉన్నయి కాకుండా సాఫ్ట్‌గా ఉన్నవి మాత్రం తీసుకొని ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేది గనక బాగా రుద్దేయండి. ఇలా రుద్దడం వల్ల మురికేమైనా ఉన్నా సరే చాలా ఈజీగా పోయి చక్కగా మెరిసేలా చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక గిన్నెలో మంచి నీళ్ళని తీసుకొని నార్మల్‌గా కడిగేసేయండి. చూసారు కదా! ఫస్ట్ నాటికి ఈటిలికి చాలా డిఫరెంట్‌గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.